నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్య అంశాలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్పెషల్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ రామ్మోహన్ రావు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని సూచన. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలి. బ్యాలెట్ పత్రాలు బాక్సులను అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపిబాబు. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా మోర్తాడు మండల కేంద్రంలో ఎన్నికల అధికారులకు ఎన్నికల సామాగ్రిని అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీఓ శ్రీనివాస్. బాల్కొండ ఉమ్మడి మండలాల్లో రేపు జరగబోయే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారులకు సామాగ్రిని అందజేసిన ఎంపీడీఓ సంతోష్ కుమార్. నిజామాబాద్లో నేడు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. 18 సంవత్సరాలు నిండిన వారు, అలాగే ఓటర్ లిస్టులో పేరు లేని వారు తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ మరియు బోధన్ రెవెన్యూ డివిజన్స్లో ఉన్న అన్ని మండలాల్లో అన్ని పోలింగ్ స్టేషన్లో 20 జనవరి 2019 స్పెషల్ క్యాంపెయిన్ డే అంటే ఓటర్లో 1 జనవరి 2019 క్వాలిఫైయింగ్ డేట్. ఎవరైతే 18 సంవత్సరాల నుండి అర్హులైన ఓటర్లందరూ కూడా ఒకవేళ ఓటర్ లిస్టులో వారి పేరు లేకుంటే ఓటర్గా నమోదు చేసుకోవడం కోసం ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మామూలు రోజుల్లో కాకుండా తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఇతర ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అథారిటీస్ ఆఫీసెస్లోనే కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో బూత్ లెవెల్ ఆఫీసర్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 8A మరియు పోలింగ్ స్టేషన్ యొక్క ఓటర్స్ లిస్ట్తో పాటుగా అక్కడ ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అర్హులై ఉండి ఓటర్స్ లిస్ట్లో నమోదు కాకుండా వారి పేరు చూసుకొని ఫామ్స్ ఇవ్వడానికి సౌలభ్యంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఓటర్లు ఎవరైతే అర్హులైతే ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు గతంలో ఓటు వేసినా కానీ మీ దగ్గర ఎపిక్ కార్డు ఉన్నా కానీ ఓటర్స్ లిస్టులో పేరు ఉండడం అనేది తప్పనిసరి. అందుకే దయచేసి ఓటర్స్ లిస్టులో మీ పేరు ఉందో లేదో సరి చూసుకోండి. దీనికి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉన్న ఓటర్స్ లిస్టులో చూడడమే కాకుండా ఆన్లైన్లో nvsp.in లేదా ceotelangana.nic.in అనే వెబ్సైట్స్ ద్వారా కూడా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకునే సదుపాయం సౌలభ్యం ఉంది. మీరు చెక్ చేసుకొని ఒకవేళ మీరు అర్హులై ఉండి ఓటర్స్ లిస్టులో పేరు లేకుంటే తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఫామ్స్ ఇచ్చి ఈ పేరు నమోదు చేసుకోగలరు. ఆర్మూర్ మండలంలో రేపు జరగబోయే గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గోపిబాబు, ఆర్డీఓ శ్రీనివాసులు ఎన్నికల అధికారులకు ఎన్నికల సామాగ్రిని అందజేశారు. అక్కడ ఇప్పుడు పోయి బ్యాలెట్ పేపర్ తీసుకోండి. చేస్తున్నాడు కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆలూరు మగ్గిరికి సంబంధించిన ఓపీఓ సెకండ్ గ్రేడ్ టీచర్ ఎంపీపీఎస్ కేశారం ఇంకా రిపోర్ట్ చేయలేరు. జీ ఉమారాణి
సార్ కూడా స్టేజ్ వద్ద వచ్చి మీ పిఓ గారికి రిపోర్ట్ సిద్ధంగా ఉన్నారు. కూర్చొని చేస్తున్నారు. స్టేజ్ వద్ద కూర్చున్నారు. కన్సర్న్ జోన్ మీ పిఓ గారు వెయిట్ చేస్తున్నారు. సంబంధించి ప్రెసిడెంట్ ఆఫీసర్ మీరు ఇద్దరు రిపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాం. మీ ప్రెసిడెంట్ ఆఫీసర్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడున్నా మీరు తొందరగా రిపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాం. మీ పుష్పలత టైపిస్ట్ ఈరోజు ఆర్మూర్ మండలంకు సంబంధించిన మొత్తము 144 పోలింగ్ స్టేషన్లలో రేపు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ అండ్ సర్పంచెస్ ఎలక్షన్ జరగబోతున్నాయి. దానికి సంబంధించిన సిబ్బంది అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్, ఇతర సామాగ్రిలను కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. స్టాఫ్ కూడా ఫుల్ సేఫ్లో ఉండరు. మాకు స్టాఫ్ మొత్తం వచ్చేసింది. రేపు జరగబోయే ఎలక్షన్లకు అబ్జర్వర్స్ కానివ్వండి, రూట్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్ టోటల్ అందరూ రిపోర్ట్ చేశారు. 144 ప్రెసిడింగ్ ఆఫీసర్స్, దానికి సంబంధించి 245 మంది పోలింగ్ స్టాఫ్ మరి రిపోర్ట్ చేశారు. అలాగే మైక్రో అబ్జర్వర్స్ 10 మెంబర్స్, జోనల్ 4 జోన్లు ఏర్పాటు చేసినాము. 4 జోనల్ ఆఫీసర్లు, 4 రూట్ ఆఫీసర్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా ఇక్కడ ఉన్నారు. ప్లస్ వీడియోగ్రాఫర్స్ కూడా రిపోర్ట్ చేశారు. అన్ని వెబ్ కాస్టింగ్, అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ కూడా ఉంటుంది. ప్రజలందరూ ఈ ఎలక్షన్లు సవ్యంగా చేసుకోవాలని, అందరు సహకరించాలని మా యొక్క కోరిక. మోర్తాడ్ ఉమ్మడి మండలాల్లో రేపు జరగనున్న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీఓ ఆధ్వర్యంలో నేడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని అందజేశారు. రాజేష్ కుమార్ గారు ఎస్జిటి అందుకోమా రజని అంగన్వాడీ టీచర్ వేల్పూర్ గారు రజని అంగన్వాడీ టీచర్ మళ్ళీ ఇంకొక రౌండ్ క్లోజ్ ఆఫ్ ద పోల్. గ్రామ పంచాయతీలకు మొదటి సాధారణ ఎన్నికలు సందర్భంగా ఈరోజు ఎన్నికల నిర్వహణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మోర్తాడ్ మండలానికి సంబంధించి మరియు ఎర్రగట్ల మండలానికి సంబంధించి సుమారుగా 162 పోలింగ్ స్టేషన్లకు గాను ఎన్నికలకు సిబ్బంది ఈరోజు హాజరవుతున్నారు. మా దగ్గరికి హాజరైన సిబ్బందికి వారికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్, తర్వాత బ్యాలెట్ పేపర్స్, స్పెషల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అన్నీ కూడా ఇచ్చి వారికి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్కి మేము ఈరోజు మధ్యాహ్నానికల్లా పంపడం జరుగుతుంది. తర్వాత వారు పోలింగ్ స్టేషన్ చేరుకున్న తర్వాత
ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. రేపు పోలింగ్ స్టేషన్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసుకొని ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే 1 గంటకు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి చివరికి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కౌంటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ ఏర్పాటు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. పూర్తి వివరాలతో పూర్తి ఫలితాలతో ఎన్నికల స్టేజ్ రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు రేపు సాయంత్రం సుమారుగా 6 గంటల తర్వాత మాకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అటు రిపోర్ట్ అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారికి మేము పంపడం జరుగుతుంది. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా బాల్కొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నేడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అందజేశారు. పంచుకుని సార్ పంచుకుని ఇట్లా ఈ వీళ్ళకి ప్యాకెట్ అయిపోయి రమేష్ రాజు ఎప్పుడు వచ్చినాం. ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలోని వీఆర్ఓ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. దీంతో కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయానికి కనీస వసతులు కల్పించాలని కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన శివప్రియ ఇటీవల జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమాన విభాగంలో టెక్నికల్ ఆఫీసర్గా ఉద్యోగం పొందినందున నేడు మిత్రమండలి సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. శివప్రియను అందరూ ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాలు సాధించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని సిరిగిరి హీరాబాయి నగేశ్వర దంపతుల యొక్క పుత్రిక అయినటువంటి శివప్రియ గారు, వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్ ఆఫీసర్గా వారికి రీసెంట్లీ వారికి జాబ్ లభించడం జరిగింది. ఇది యావత్తు క్షత్రియ సమాజ్కి గర్వకారణం అని చెప్పేసి ఈరోజు మా ఆర్మూర్ క్షత్రియ ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో వారికి ఘనంగా పట్టుశాల పూలమాలతో సన్మానించుకోవడం జరిగింది. మరియు ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరి ఈ యొక్క శివప్రియని దృష్టిలో పెట్టుకుని ఆమె ఏ రకంగా అయితే ఇంత గొప్ప స్థానాన్ని కలిగి జాబ్ని పొందింది, మరి ఇతరులు కూడా స్ఫూర్తిగా తీసుకుని మరి అనేకమంది విద్యార్థులు మా క్షత్రియ సమాజంలో విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క మన సందర్భంగా తెలియజేస్తూ మరి వారు కూడా స్ఫూర్తిగా తీసుకుని ఇటువంటి గొప్ప జాబ్ని పొందాల్సిందిగా కోరు. శివప్రియ, ఫ్లైట్ లెఫ్టినెంట్ నా ర్యాంక్. నేను ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే ఆర్మూర్ పట్టణంలోనే చదువుకొని అంత పెద్ద జాబ్ సంపాదించాను. అది మా తల్లిదండ్రుల వల్లనే జరిగింది. వాళ్ళ చదువు గురించి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు. చిన్నప్పటి నుంచి
నేను చదువుకుంది కూడా IIITలో ఫ్రీ సీట్ 6 years. సో నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మా సమాజం తరపు నుంచి నాకు ఈరోజు ఫెసిలిటేషన్ చేశారు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలామంది బాగా చదువుకోవాలి. ఈ రోజులో చదువు తప్ప మనకి ఇంకేమీ లేదు, చదివితేనే ఇంకా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. బాగా చదువుకోవాలి. నేను ఈ సభను బేస్ చేసుకొని చెప్తున్నాను, చదువుకుంటే చాలా మంచిది. అందరికీ క్షత్రియ సమాజ్కి నా తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్పెషల్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ రామ్మోహన్ రావు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని సూచన. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలి. బ్యాలెట్ పత్రాలు బాక్సులను అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపిబాబు. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా మోర్తాడు మండల కేంద్రంలో ఎన్నికల అధికారులకు ఎన్నికల సామాగ్రిని అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీఓ శ్రీనివాస్. బాల్కొండ ఉమ్మడి మండలాల్లో రేపు జరగబోయే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారులకు సామాగ్రిని అందజేసిన ఎంపీడీఓ సంతోష్ కుమార్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.